ప్రధాని మోడీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ ఎంపీ కవిత. చంద్రబాబును సంతోషపెట్టేందుకే కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కేంద్రం నిధులు ఇవ్వటం లేదని ఆరోపించారు. హైకోర్టు విభజన సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు కవిత. మోడీ గారి గురించి మేము మొదటి నుండి చెప్తానే ఉన్నాం. ఆయన ఎన్నికలప్పుడు మాత్రం నేను కూడా ముఖ్యమంత్రిగా చేశాను కాబట్టి కోఆపరేటివ్ ఫెడరలిజంతోని రాష్ట్రాలన్నింటినీ కూడా కలుపుకొని పోతా అని ఎలక్షన్స్ అప్పుడు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం ఓన్లీ పొలిటికల్ ఫెడరలిజం అన్నటువంటిది మోడీ గారు పాటిస్తూ ఉన్నారు. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ ప్యాకేజీలు ఇవ్వడం, ఎక్కడ వాళ్ళ అలయన్స్లు ఉంటే అక్కడ మాత్రమే అన్ని పథకాలు ఇవ్వడం, అన్ని రకాల హంగులు సమకూర్చడం అన్నది జరుగుతూ ఉన్నది. మరి ఇందులో భాగంగా తెలంగాణ హైకోర్టు కోసం గత 2 సంవత్సరాలుగా 16 నెలలుగా మేము డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం పట్టించుకున్నటువంటి దాఖలా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారిని సంతోషపెట్టడానికి మాత్రమే హైకోర్టు విభజన జరగకుండా మోడీ గారు చూస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. మరొక సందర్భం కూడా మీకు తెలుసు, ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చి మరి మేము హైకోర్టు ఇస్తామని చెప్పి ఆనాడు మా అడ్వకేట్ మిత్రులను, గ్రాడ్యుయేట్ మిత్రులను మభ్యపెట్టి పొరపాటున ఒక ఎమ్మెల్సీ సీట్ ఇక్కడ గెలుచుకున్నారు. కానీ గెలుచుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా మళ్ళీ తిరిగి చూసినటువంటి దాఖలాలు లేవు.